యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒక ఇంటి వారు నన్ను ఇక్కడ పిలిపించారు. ఇల్లు చక్కగా కట్టుకున్నారు, నిర్మాణం చాలా బాగుంది. అయితే కొన్ని తప్పుల వల్ల వాళ్ళు భయపడి ఇల్లే వదిలి వాళ్ళు వేరే చోటకు వెళ్ళారు. ఇంట్లో ఉన్న దోషాలు ఏమనేది తెలియజేస్తాను. అతి చిన్న దోషాలే వీళ్ళని అతి త్వరలో అత్యున్నత స్థితికి తీసుకొని వెళుతుందని తెలియజేస్తూ, చూడండి, ఇది హౌస్ ప్లాన్. ఇది ఈస్ట్ తూర్పు రోడ్డు, దక్షిణం రోడ్డు, ఇదంతా వీళ్ళ స్థలమే. నైరుతిలో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడికి సపరేట్ కాంపౌండ్ చేశారు. ఇంత ప్లేస్ మళ్ళీ ఇక్కడ ఉంది. ఇలా వస్తే తూర్పు ఈశాన్యం గేట్లో వస్తే మొట్టమొదటిగా మనకి ఇక్కడ ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ కట్టుకున్నారు, మెట్లు కట్టుకున్నారు. మీకు అనేక వీడియోల్లో నేను తెలిపి ఉంటాను. ఆగ్నేయము బాత్రూము మెట్లు కట్టితే దానికి పారుగా ఈశాన్యంలో ఒక పిల్లర్ ఉండాలి. దాని లెవెల్కి ఒక 3 అడుగులో 2 అడుగులో గోడ ఉండాలి, లేక గ్రిల్ ఉండాలి. అందుకోసం ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్ వేసుకొని ఈ సింహద్వారంకి గేట్కి మధ్యలో ఇక్కడ ఒక గేట్ పెట్టుకోమని చెప్పాను. ఇది ఆగ్నేయం బాత్రూము అనారోగ్యాలకు కారణం కాబట్టి బాత్రూమ్ తీసేసి ఖాళీ ప్లేస్ దండిగా ఉంది కాబట్టి ఇంటి పాడికి బాత్రూమ్ కట్టమని చెప్పాను. ఇది కూడా ఏదైనా అనాహుతాలు జరిగినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు స్నానం చేసేకి మాత్రమే వాడమని చెప్పినాను. ఈ బాత్రూమ్ కి ఉత్తరం ద్వారం పెట్టి 3 వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పినాను. మాక్సిమం ఏదో సూతకాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ బాత్రూమ్ వాడమని చెప్పినాను. బయట బాత్రూమ్ తీసేస్తే ఇక్కడ ఒక వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను. ఎప్పుడైతే ఇదొక్కటి చేశారో వీళ్ళకి 50% ఇంట్లో ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ప్రవేశిస్తానే ఇక్కడ హాలు, ఇక్కడ తూర్పు సింహద్వారము, ఇక్కడ ఉత్తర సింహద్వారం. ఇలా వస్తే ఇలా వాయువు సెకండ్ బెడ్రూమ్. వాయువు రూమ్ లో 2 విండోస్ పెట్టారు. దక్షిణాగ్నేయంకి ద్వారం పెట్టారు. దక్షిణాగ్నేయంకి ఎప్పుడైతే ద్వారం పెట్టినారో ఇలా ఆగ్నేయం నడక లేస్తానే ఇలా ఆగ్నేయం నడక నడసల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోన ఆచరణీయం కాదు. కొంతమంది ఇంటికి దక్షిణాగ్నేయం పెట్టమంటారు కదా, రూముకు పెడితే ఏమైంది అని వితండవాతం చేస్తారు. ఇంటికి దక్షిణాగ్నేయం డోర్ పెట్టినప్పుడు దాని ఎదురుగానే కాంపౌండ్ ఒక గేట్ పెడతాము. అప్పుడు ఈ ద్వారంలో వచ్చి ఈ గేట్ గా స్టడీ నడక నడుస్తాము. అలా కాకుండా రూమ్కి దక్షిణాగ్నేయం ద్వారం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆగ్నేయం నడక అవుతుంది. కాబట్టి ఇది అనర్థాలనే కలుగు చేస్తుంది. కాబట్టి డోర్ మూసివేయమన్నాను. ఈ సింహద్వారంకి ఎదురుగా ఇక్కడ ఒక ద్వారం పెట్టి ఈ ద్వారంకి ఎదురుగానే ఇక్కడ నైరుతిలో ఉన్న కిటికీని మూసేసి ఈ ద్వారం ఎదురుగా కిటికీ పెట్టుకోమని చెప్పాను. తర్వాత హాల్లో నుంచి ఇలా వస్తే ఇది ఒక కామన్ బాత్రూము, బాగుంది. కరెక్ట్ గా నైరుతి బెడ్రూము బాగుంది. బెడ్రూమ్ లో నుంచి వాయువు పెరిగేలా బాత్రూమ్. ఇది అనేక వీడియోలో నేను చెప్పి ఉంటాను. అనవసరంగా ఇలా వాయువు పెరిగేలా బెడ్రూమ్ చేసి ఈశాన్యం ఎప్పుడు లెస్ అవుతుందో దీనిలో పండుకునే వాళ్ళకి ఎలాంటి సుఖము ఉండదు, మనశ్శాంతి ఉండదు, భయం అవుతుంది, నిద్ర రాదు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ బాత్రూమ్ లెవెల్కి దీన్నిలాగా ఒక చిన్న గోడ కట్టుకొని ఒక గోడ పూర్తిగా గౌన్ నుంచి టాప్ వరకు పెట్టి ఇక్కడ విండో ఉంది, విండో ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టుకోమని, ఈ బాత్రూమ్ డోర్ ఇలా పెట్టుకోమని, ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఆల్రెడీ వెంటిలేటర్ ఉంది. దీంతో బెడ్రూమ్ దోషాలు పోతాయి. ఇక ఇక్కడ విండో ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఉండొచ్చు. ఇది ఎక్కువగా వాటర్ కాబట్టి వాడేటట్లయితే ఇది నైరుతి, ఈ హాల్ కి ఇది నైరుద్ధారం అవుతుంది. వాడకుండా తక్కువ వాడితే సరిపోతుంది. ఇక్కడ ఈ తూర్పు ఈశాన్యం ద్వారం ఎదురుగా ఇక్కడ చిన్న హోలు పూజ రూమ్ కి, ఇక్కడ పూజ రూమ్ ఉంది. దాంట్లో నుంచి వంటగదిలోకి ఒక చిన్న హోలు, దాని ఎదురుగా వెనక ఒక విండో పెడితే ఇంకా ఈ ఇంట్లో ఇంకేం దోషాలు లేవు. రెండోది ఏమైందంటే ఇది కొద్దిగా ఎక్కువ డౌన్ ఉంది. ఈ ప్లేస్ హైట్ చేసుకోమని చెప్పాను. కాంపౌండ్ మరీ హైట్ తక్కువ ఉంది. వెనక కాంపౌండ్ బయట డౌన్ ఉంది కాబట్టి ఈ కాంపౌండ్ ని ఒక 7 అడుగులు హైట్ పెట్టుకోమను. దక్షిణము పశ్చిమ గోడలను రెండింటిని ఒక 7 అడుగులు హైట్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ ఎక్కువ ఉండి ఈ దక్షిణాగ్నేయం డోర్ పెట్టినప్పుడు మొత్తం స్థలానికి ఇది నైరుతి గేట్ అయింది. కాబట్టి ఈ గేట్ ని దక్షిణాగ్నేయం అనుకొని పెట్టారు. అది నైరుతి గేట్ అయింది కాబట్టి మూసివేయమని. ఈ ప్లేస్ అంతా వీళ్ళది ఉంది కాబట్టి ఈ ప్లేస్ ని కాంపౌండ్ అసలు తీసివేసి
ఇక్కడికి నీట్గా కాంపౌండ్ చేసుకొని రోడ్డు వరకు ఈ గేట్నే ఈ డోర్ ఎదురుగా ఇక్కడ పెట్టుకుంటే తూర్పు విశాల ఖాళీ స్థలమై వీళ్ళు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, పిల్లలు విద్యావంతులు అవుతారు, మంచి మంచి ఉద్యోగస్తులు అవుతారు, ఆరోగ్యాలు సరిపోతాయి, అన్ని విధాలా బాగుంటారని తెలియజేస్తూ మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పెద్ద ప్రమాదాలు జరిగేటటువంటి చిన్న దోషాలని చిన్న చిన్న ఆల్టరేషన్స్ ద్వారా సరి చేసుకుంటే మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆనందంగా ఐశ్వర్యంగా జీవితం గడుపుతారని తెలియజేస్తూ మీతో పాటు ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ వీడియోలను మీ బంధువులకు స్నేహితులకు షేర్లు చేయండి. వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా వాళ్ళందరి ఉన్నతిని మీరు కోరిన వారు అవుతారని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు మీకు మంచిగా అనిపిస్తే ఒక మంచి లైక్ వేయండి, ఒక కామెంట్ పెట్టి నన్ను మరింత ప్రోత్సహించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.